ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే మా అక్కినేని అభిమానులందరికీ అండ్ తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ ఎంతో ఆనందంగా ఉంది నాకు. విశ్వకర్మ గ్లిమ్స్ లాంచ్ చేసాము. ఈ మూమెంట్ కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే కార్తిక్ అన్నట్టు ఇది నా కెరియర్లో 100% ఇది నా బెస్ట్ సినిమా అవబోతుంది. ఇది ఇప్పుడే కాదు, నేను స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు అనిపించింది. నాకు ఒక యాక్టర్గా ఒక కోరిక అలా ఉండిపోయింది. ఒక లార్జ్ స్కేల్ స్పెక్టికల్ ఫిల్మ్, ఒక మిథికల్ లేయర్ ఉన్న సినిమా, ఎంతో విఎఫ్ఎక్స్తో ఉన్న సినిమా, ఇలాంటి ఒక జానర్లో నేను ఒక సినిమా చేయాలని. అండ్ విశ్వకర్మ వాజ్ మై ఆన్సర్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. నేను తండ్రి రిలీజ్ అయ్యే ముందే నాకు తెలిసింది ఇలా విశ్వకర్మ అనే సినిమా కార్తిక్ రాస్తున్నాడని. నేను బాపీని రిక్వెస్ట్ చేశాను, కార్తిక్ని కూడా 2-3 సార్లు కలిశాను. ఏదైనా ఆపర్చునిటీ ఉంటే ఐ వాంట్ టు డూ దిస్ మూవీ అని. దే సెడ్ దే విల్ కమ్ బ్యాక్ టు మీ అండ్ కొన్ని రోజుల తర్వాత దే కేమ్ బ్యాక్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. నాకు ఈ కార్తిక్ ఈ స్క్రిప్ట్ చెప్పాక ఎన్నో డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే స్క్రిప్ట్ వినిన తర్వాత ఐ వాజ్ మైండ్లో ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ థరో ఫిల్మ్ మేకర్స్ కార్తిక్ నేను కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. సో స్క్రిప్ట్ చదివాక నాకు ఎన్నో ప్రశ్నలు, మాకు ఇది ఎలా అచీవ్ చేస్తాం కార్తిక్, దిస్ ఇస్ సచ్ లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్, ఎంతో డిమాండ్ అవుతుంది ఈ సినిమాకి, ఎలా అచీవ్ చేస్తాం అనేది. అండ్ ప్రతి షెడ్యూల్ ముందు ఇక్కడ ఉన్న టీం నాకు ఆన్సర్స్ ఇస్తూ వెళ్తున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. కొన్నిసార్లు ఇది అవ్వదు, మనం చేయలేము, వేరే ఏదైనా రూట్ ఆలోచిస్తూ వెళ్తాము, బట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. కార్తిక్కి ఏదైతే కావాలనుకున్నారో అది 100% అచీవ్ చేసుకుంటూ వెళ్ళాము ప్రతి షెడ్యూల్లో. సో థ్యాంక్ యూ సో మచ్ టు దిస్ ఎంటైర్ టీమ్ స్టాండింగ్ హియర్. అందరి గురించి నేను చాలా మాట్లాడాలి. ఇది ఓన్లీ గ్లిమ్స్ లాంచే. సో జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ రైట్ నౌ. బట్ వచ్చే ఫంక్షన్స్లో చాలా మాట్లాడతాను అందరి గురించి. కార్తిక్ గురించి నేను లైఫ్ లాంగ్ మాట్లాడుతూనే ఉంటాను. నాకు అంత ఇచ్చాడు. మంచి రిలీఫ్ ఇచ్చారండి. థ్యాంక్ యూ. బట్ యా, మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకోండి, తప్పకుండా మీరు సాటిస్ఫై అవుతారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఈ సినిమాలో క్లైమాక్స్ ఏదైతే డిజైన్ చేశారో, కంప్లీట్ ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్కి ఇది ఒక బెంచ్ మార్క్ క్లైమాక్స్ అవబోతుంది. ఐ ప్రామిస్ యూ. అండ్ యాక్టర్స్ ఇక్కడ స్పర్శ్కి వెల్కమ్ టు తెలుగు సినిమా. నిజంగా స్పర్శ్ ఇలా అని చూస్తే చాలా ఎంటర్టైనింగ్ ఉంటాడు. బట్ వన్స్ యూ సీ హిస్ క్యారెక్టర్ ఆన్ స్క్రీన్, ఈస్ గివెన్ ఇట్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ స్పర్శ్. అలాగే వాళ్ళు మీనాక్షి లేదు, విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే మీనాక్షి. వెల్ విషింగ్ యూ. జయరామ్ గారు, సత్య, ఇలా ఎంతోమంది యాక్టర్స్ ఉన్నారు మన సినిమాలో. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ రోజు అడిగేవాడిని, రాజీవ్ ఎలా తీసుకొస్తాను అని. చిన్న శాంపుల్ చూపించాడు. ఫైనల్ అలాగే విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంతో నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు రోజు. అండ్ అజనీష్ జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాగేంద్ర గారు నాతో వీ హ్యావ్ అ వెరీ లవ్లీ జర్నీ. ఎంతో డిస్కస్ చేసుకుంటూ వెళ్తాము. నాగేంద్ర గారు నా క్యారెక్టర్ గురించి కూడా ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తారు ఈ సినిమా తండ్రిలో కూడా. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫార్వర్డ్ టు డూయింగ్ మెనీ మోర్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ.